7-8 నెలలల్లనే పాలేవో నీళ్ళేవో జనానికి పురాగా సంచయింది. ఆపతచ్చినప్పుడే మనోడెవలు మందోడెవలో ఎరకైపోతుంది. అసలైన మనిషి ఇలువ తెలిసిపోతుంది అంటారు. అగో ఇప్పుడు మన తెలంగాణలో అదే అవుతున్నది. ఓ దిక్కు వానలు వరదలతోని జనం పానాలు అరచేతులలో పెట్టుకుంటుంటే ఇక ఇంకో దిక్కేమో సర్కారు మొద్దు నిద్రతోని నిండా మునిగినంత పని అవుతున్నది. అయ్యో ఇది నేనేదో మాట వరుస కంటలేను, కోపంతోని చెప్తలేను, ఇది జనం మాట. జనం గోస అడుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా చెప్తున్న మాటలు ఇన్నుండి కావాలంటే. నిజంగా ప్రజాపాలన అసలు కథ వరద నీళ్ళలోనే తెలిపోయింది. వానలు పడుతుంటాయి, వరదలు వస్తుంటాయి, కాదంటలేను. కానీ జనాలకు హిమ్మతిచ్చుడు, వాళ్ళను ఒడ్డుకేసుడు, వాళ్ళను కాపాడుడు, వాళ్ళకు తిండి తిప్పలు పెట్టి వరద తగ్గేదాకా కంటికి రెప్పలేక కాపాడుకునుడు ఎవరిది జిమ్మెదారి? మన ప్రభుత్వాందేనా కాదా? కానీ అసలు మన రాష్ట్రంలో సర్కారు ఉన్నదా? రేవంత్ సార్ ఏం మావులే చేస్తుండు? మంత్రులు ఎటు తప్పించుకపోయిర్రు? గిట్లనే అనిపించింది. అంతెందుకోల్లా ఖమ్మంల పరిస్థితి ఎట్లున్నదో మీరు టీవీలలో పేపర్లలో చూసే ఉంటారు. అసలైతే చాలా మంది టీవీలోలు బరాబర్ చూయించలే గాని చూసిన కాడికన్నా ఎంత బాధ అనిపించింది. కండ్ల ముంగటనే జనం కొట్టుకపోయిరు, కట్టు బట్టలతోని రోడ్డు పాలయ్యారు. కానీ ఎవ్వరు వీళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. ఇగో గి వీళ్ళ మాటలు నుర్రి మీరే. పక్కన సవాలు పోతున్నాయి, కింద బూడ్చిపెట్టిన సవాలు పక్క నుంచి పోతున్నాయి. పిల్లలు భయపడిపోతుండ్రు. పాములు, తాసు పాములు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నీళ్లు పెరిగిపోతున్నాయి, పైకి 2 అడుగులు లోతు వస్తున్నాయి. మాకు భయం వేస్తుంది. ఏం సార్ అంటే ఇదే వస్తుంది పంపిస్తున్నారు. ఫోర్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, కానీ ఎవరు రాలి మా కాడికి. మా గ్రామస్తులు వెంకటగిరి గ్రామస్తులు కాపాడారు మమ్మల్ని. గ్యాస్ బండలు పోయినాయి, టీవీ పోయింది, 2 తులాల బంగారం పోయింది. మా కోసం మేము బతకటానికి వస్తే మాకెంత ఇబ్బంది ఉండవో. ఆగురి ఇంకున్నది. ఇగో ఇలా పరిస్థితి గిట్లుండేనోళ్ళ చుట్టూ నీళ్ళే, ఇల్లేమో ఇట్లా ఎరక్కపోయింది. ఇంటి పైక పెక్కిర్రు. ప్రభుత్వం తరఫున కాపాడేటోళ్ళు లేరు. కమస్కం ఒక హెలికాప్టర్ అన్న పంపింది లేదు. ఎవ్వరు సావు వాళ్ళ తత్తర్తి అన్నట్టు చేసిరు. ఎంత హరిగోసనోళ్ళ ఇది. ఏమంటుర్రో ఇనుర్రి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాయి అన్న నీళ్ళు. ఏముంది చెప్పండి, అన్ని మునిగిపోయినాయి. బియ్యం, బట్టలు, ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాకు మంత్రులు ఉండి ఏం లాభం? 3 మంత్రులు చెప్పుకోవడానికే ఉన్నారు. ఎంతమందికి ఫోన్ చేసినామన్నా వాట్సాప్లలో పెట్టారు అన్నిటికీ. ఏమో ఫోన్లు చేసిన ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? పానాలు అరచేతులు పెట్టుకుని పైన కూర్చొని ఉన్నాం. ఎవరు వచ్చారు? ఏం లాభం అన్న? మంత్రులు చెప్పుకోవడానికే మంత్రులు అన్న. కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం, మున్సిపల్ సిబ్బందికి కంప్లైంట్ ఇచ్చాం. ఎవరైనా ప్రెస్ వాళ్ళకు ఉంటే ఇంటిమేట్ చేయండి అని చెప్పాం. వస్తాం అంటున్నారు. ఉన్న పలంగా 3 వైపుల నుంచి చుట్టుముట్టి ఉగ్ర రూపం దాల్చింది. జనాలు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజాపాలన ఏదో వాళ్ళు చూసి గుర్తించి ఆ పార్టీకి ఓటేసి ఈసారి రెస్పాండ్. లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వరదలు వచ్చినప్పుడు తాళ్ళేసి లాక్కెళ్ళి బోట్లు వచ్చినప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 3 మంత్రులు ఉన్నప్పుడు ఎందుకు రారండి? అంటే ప్రజాపాలన ఇది, ప్రజలను హింసించే పాలన. ఒకవేళ మేము ఇంకొంచెం 1-2 అడుగులు పెరుగుంటే మా ప్రాణాలు పోతే మా ప్రాణాలకు గ్యారంటీ ఎవరు? కనీసం మాకు తిండి కాదు, కనీసానికి మమ్మల్ని ప్రజల్ని రక్షించి ఒడ్డుకు చేర్చలేని ఈ ప్రభుత్వం అసమర్థత ప్రభుత్వం. ఇప్పుడు ఆ రోజు 4ంటికి 3ంటికి 4ంటికి వచ్చేసి పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏరొస్తుంది సర్దుకోండి సార్. అదే నైట్ 1 గంటకి 2ంటప్పుడు ఏరొస్తుంది సార్. పిల్లలు వేసుకొని చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ ఏరులో ఉంటే వాళ్ళు పుసుక్కుని చనిపోతే పరిస్థితి ఏంటి సార్? ఆ సమస్య కూడా లేదు. నెక్స్ట్ ఇప్పుడు సర్దుకున్న తర్వాత ఎవరో వచ్చి ఏదో చేయడం అనేది కాదు సార్. సర్దుకుంటూ కడుక్కుని నష్టపోయిన పరిస్థితి ఏంటి సార్? అసలు నష్టపోయిన దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడరా? కలెక్టర్ గారు మార్నింగ్ వచ్చారు, 6ంటికి వచ్చారు సార్. ఎక్కడ ఆర్చి కాడ నుంచి, ఆర్చి దగ్గర నుంచి వచ్చారు సార్. దయచేసి క్రేన్లోనే అవి పంపించండి సార్. వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు సార్, మీరు ఒకసారి వచ్చి పంపించండి అంటే మేయర్ గారు వచ్చారు సార్. పంపిస్తున్నానమ్మా అంటే సార్. 6:30కు వచ్చిన మనిషి ఇప్పటికి 9:30 అవుతుందండి. ఎగ్జాక్ట్ 9:30 10 అవుతుంది, 12 అవుతుంది. ఇంతవరకు ఒక వాటర్ ట్యాంక్ లేదు సార్. మేము ఏదన్నా అడిగితే మమ్మల్ని మాట్లాడినారు. ఎంత బాధపడితే ఈ మాట అంటారు వీళ్ళు. ఈ అక్క మాటలు కూడా వినాలే. రేవంత్ రెడ్డి ఎడిపోయిండు, దొడ్డా నరేష్ ఎడిపోయిండు, తుప్పలా వేసిన వచ్చిండు. ఒకసారి మన బజారు వచ్చిండ. పువ్వాడ జయకుమార్ మన ఇల్లు వాకిలి తిరిగిండు. తుమ్మల లేడు, వీళ్ళు లేడు, ఎవ్వరు లేరు. మనం ఓట్లు వేయద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది? పింఛన్ డబ్బులు అయ్యి
అసలు ఏమీ లేవు, కంట్రోల్ బియ్యం లేవు, ఏమీ లేవు. పాపంకి బుజ్జి మాటలు వింటుంటే నాకైతే ఏడుపే వచ్చిందోల్లా. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాం, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్, ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూశారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసుకోకుండా అయ్యా మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం, అది మా బాధ్యత. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లాడడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడడానికి? ఎందుకు వెళ్తారు వారు ఓట్లాడడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కావు మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చే ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని అంత ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు. మళ్ళా పొద్దున్న నుంచి మేము ఇప్పటి నుంచి ఇక్కడికే చూస్తున్నాం. అంకుల్ వాళ్ళందరూ పొద్దున్న లేసి మేము చూస్తాం అంకుల్ వాళ్ళని, చెప్పాలి వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ వాళ్ళు ఏమైనా రిచ్చా? ఏమైనా వాళ్ళ కుటుంబాలు వెనక కుటుంబాలు ఏమున్నాయి? అసలుకి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమైనా వర్క్ చేసుకున్నామని వచ్చారు వాళ్ళు. వీళ్ళనే కాదు, ఎవ్వరు చూడు ఇప్పుడు గిదే మాట. అనవసరంగా నెత్తి మీద కూసబెట్టుకున్నాం, మా బొందల మేమే పడ్డామని అనుకుంటారు. ఇక్కడ మేము గొడవ చేస్తున్నాం అనేది మీకు అర్థం అవుతుందిలే కానీ అన్న, ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. కరెంటు తీగలు పడిపోయి నీళ్ళల్లో ఉన్నాం. హెల్ప్ కోసం 100కి ఎన్నిసార్లు డైల్ చేస్తే ఒక్క పోలీస్ అని కానీ మినిస్టర్ గాని మాకు కనీసం మా మొహం చూసిన వాళ్ళు కూడా లేరన్నా. చచ్చిపోతున్నాం అన్నా గానీ పట్టించుకోలేదన్నా. చచ్చిపోతున్నాం అన్నా. మంచిలు లేవు, పిల్లతల్లులు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు అన్నాలు తెస్తారంటే మీకు అన్నాలు తేవాలని అంటారు. ఎక్కడ తేవాలా మరి? ఓట్లకే తురుకొస్తారా? చెప్పండి. మా పరిస్థితి ఎట్లా? ఆ పైనుండి మా కూలి సావాలా? చెప్పు. నీళ్ళ వాగడ ఉరుకుతుంది. అసలైతే కేసీఆర్ సార్ పాలనలో కూడా పెద్ద పెద్ద వానలు వచ్చినాయి, ఇంతకు మించిన వరదలు వచ్చినాయి. మరి అప్పుడు గిట్లనే ఉండేనా? కేసీఆర్ సార్ అప్పటికప్పుడే రంగంలోకి దిగేది. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఆఫీసర్లను, లీడర్లను, ఆఖరికి బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా జనం కాడు కురికిచ్చేది. జనం పానం కంటే ఏది ఎక్కువ కాదని గాలి మూటలు తెప్పించేది. పగలు రాత్రి కష్టపడేది. ఇండ్లల్లో నీళ్ళొచ్చిన వాళ్లకు మంచి ఇంతజాం చేసేది, హిమ్మతిచ్చేది. కానీ ఇప్పుడు ఎట్లున్నది? జమీన్ ఆస్మా అనుకున్నంత ఫరక్ అయింది. గిదే ఇప్పుడు జనానికి అర్థమైంది. అందుకే రేవంత్ సార్ మీద శాపాలు పెడుతురు. అసలు కనబడితే ఉరికిచ్చే తట్టే ఉన్నారు. ఆ పని కూడా అయిందట. చేశాడు, పెన్షన్ లాపలేదు, వరద బాధ్యతలు చేశాడు, మనుషులు పంపించి చూపించాడు. పువ్వాడు అజయ్ కుమార్ వచ్చి వాడు చూసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఈ మంత్రులు ఎవడు రాలా, మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు, మా సావులే ఎదురు చూస్తున్నాడు. 3 పక్కల నుంచి కమ్మేసినాయి నీళ్లు. ఒక్క పక్క గుడ్డ తెచ్చుకోవలేదు, గ్లాస్ నీళ్లు పోసుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. కట్టుకున్న బట్టలతో ఒక్కొక్క జత తీసుకొని వచ్చామండి. మాకు ఏమన్నా నిన్నటి నుంచి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. మాకైతే పిల్లలతో బయటకు వచ్చేసాము. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక్క స్లాబ్ ఒక్కటి మిగిలింది, ఇంట్లో ఏమీ లేవండి మాకు. నిన్న మంత్రి గారు వచ్చారు, భోజనాలు పంపిస్తూ అమ్మన్నారు. మాకు మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఈసారి ఏ ఒక్క మినిస్టర్ కూడా మాకు రాలేదు. నిన్నటి నుంచి ఇయ్యాటి వరకు 40 గంటలు అయిందని 36 గంటలు మీరే అంటారు. మాకు ఇప్పటికొచ్చి ఒక మంచినీళ్ళు కాదు, ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చింది, కందాలు ఉపేందర్ పువ్వాడ కోర్టు పంపించారు. మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు. మా కోసం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఏ మినిస్టర్ రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు మాకు ఏ ఇబ్బంది లేదు, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఎందుకంటే మార్పు రావాలని మేము వేసుకున్నాం. మాకు సరైన బుద్ధి చెప్పారు. మాకు న్యాయం జరగాల, పొంగులేటి సీనన్న రావాలా, రేవంత్ రెడ్డి మాట్లాడాలా, మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తేనే ఇక్కడ నుండి మేము కదులుతాం. ఖాళీ ఖమ్మమనే కాదు, అంతటిదే కథ. జనం కట్టుబట్టలతోని రోడ్ల మీదకి వచ్చిర్రు. కొట్టుకబోయేటోళ్ళు కొట్టుకబోయిరు. కానీ కాపాడవలసిన వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు మన్ను దిన పాము లెక్క మారిపోయారని జనం కనబడ్డోళ్ళ కళ్ళ గోస చెప్పుకుంటురులా.